నమస్తే అండి. నేను రవీందర్ రాజు, గరుడ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము నీ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. నీ పెయిన్ మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు సమస్య ఇంతకుముందు చాలా ఏజ్డ్ వాళ్ళకి, ముసలి వాళ్ళకి వీళ్ళు మాత్రమే మోకాళ్ళ గురించినటువంటి సమస్య గురించి చెప్పుకునేవాళ్ళు. మేము ఈ మధ్య మా యొక్క ఆక్యుపంక్చర్ సెంటర్‌లో 20 సంవత్సరాల వాళ్ళు గూడా వచ్చి నాకు మోకాలు నొప్పి లేస్తుంది సార్, లేదా ఒకటే లెఫ్ట్ మోకాలు నొస్తుంది, రైట్ మోకాలు నొస్తుంది, లేదా 2 మోకాలు నొస్తున్నాయని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఏజ్‌తో సంబంధం లేకుండా ఉంది. చిన్న హెల్త్ ప్రాబ్లమ్ గావచ్చు, పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ గావచ్చు. ఏజ్‌కి రిలేట్ అయ్యి లేవిప్పుడు. అందరికి గూడాను హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, మన యొక్క జీవన విధానం లోపట చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే మనకు డి విటమిన్ చాలా అవసరం. డి విటమిన్ మన ఇంట్లల్లో ఎక్కడొస్తుంది? అపార్ట్మెంట్‌లలో నివసిస్తున్నాము. లేదా మన ఇంట్లోకి అసలు ఎండ వెలుతురే రాదు. ఉదయం లేవడమే చాలా లేట్‌గా లేస్తున్నాము. సూర్యోదయం అయిన తర్వాత గంట, గంటన్నర వరకు డి విటమిన్ ఉండేటటువంటి సమయం అది. సూర్యరశ్మి మన మీద పడాలి. ఉదయం లేసి ఆరు బయట కాస్త వాకింగ్‌కెళ్ళడమా, లేకుంటే యోగా చేసుకోవడమా, ఎక్సర్సైజ్ చేసుకోవడమా, ఇవన్నీ చేసుకున్నట్టయితే మన మీద ఎండ నేచురల్‌గా పడుతుంది. దాని ద్వారా డి విటమిన్ అన్నది మన బాడీలోకొస్తుంది. ఎప్పుడైతే డి విటమిన్ ఉంటుందో అప్పుడే మనం తిన్న ఆహారంలో కాల్షియం అన్నది అబ్జర్వేషన్ జరుగుతుంది. కాల్షియం అబ్జర్వేషన్ జరగలేదనుకోండి ఏం జరుగుతుంది? బోన్స్ వీక్ అయితాయి. బోన్స్ వీక్ అయితే ఏమైతది? జాయింట్స్ అన్నీ గూడా వీక్ అయితాయి. ముఖ్యంగా నీ ప్రాబ్లమ్‌లో ఏం జరుగుతుందంటే కొన్ని కారణాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఒకటేమో కాల్షియం డెఫిషియన్సీ కావడము. రెండోది కార్టిలేజ్ అరిగిపోవడం. కార్టిలేజ్ ఎందుకు అరిగిపోతుందంటే మనకు నీస్ జాయింట్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటుంటుంది. ఈ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం ద్వారా నీ గ్యాప్ అన్నది తగ్గిపోయి 2 రప్చర్ కావడం జరుగుతుంది. అప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ కావడం వల్ల డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఈ కార్టిలేజ్ చేంజ్ చేయాలి, నీ రీప్లేస్‌మెంట్ చేయాలని చెప్పేసి వైద్యం చేస్తున్నారు. వాళ్ళేం చేయగలుగుతారు మరి? మనం చేస్తున్న పొరపాటికి ఏదో ఒక సొల్యూషన్ అందించాలి గదా! సో, ఆ పద్ధతిలో సర్జరీకి వెళ్ళకుండా నేచురల్‌గా మనం ఏ విధంగా నీ యొక్క ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏజ్‌కి నిమిత్తం లేకుండా. ముఖ్యంగా మనము కాల్షియం యొక్క కంటెంట్ బోన్‌లోకి పెంచడానికి, డి విటమిన్ బాడీలోకి వెళ్ళడానికి మనం ఏం చేయగలుగుతామో అది చేద్దాం. ముఖ్యంగా ఉదయము సూర్యోదయ సమయం లోపట ఒక గంట సేపు ఆరు బయట ఉండి ఒక యోగా చేయడమా, లేదా వాకింగ్ చేయడమా చేసుకోండి. కాల్షియం రిచ్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం. ముఖ్యంగా మీరు కొబ్బరి గానీ, నువ్వులు గానీ రిచ్ కాల్షియం ఉండేటటువంటి పదార్థాలు. ఎగ్ లోపట కూడా రిచ్ కాల్షియం ఉంటుంది. దాంతోపాటు పాలల్లో కాల్షియం దొరుకుతుంది. కానీ పాల కంటే కూడాను నువ్వులలో ఎక్కువగా కాల్షియం దొరుకుతుంది. కాబట్టి నువ్వులుతో చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, లేదా పచ్చి నువ్వులనే మీరు తీసుకోవడం అనేది చేయడం ద్వారా కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది. దాని తర్వాత యాక్యుప్రెషర్‌కొచ్చేసరికి, యాక్యుప్రెషర్‌లో నీ పెయిన్ సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చికిత్స ఉంది. ఈ యొక్క నీ పెయిన్ గురించి చూద్దాం ఒకసారి. చూడండి అరచేతులలో ఈ మధ్య 2 వేళ్ళు. ఈ మధ్య 2 వేళ్ళలో 3 జాయింట్స్ ఉన్నాయి. పైన జాయింటు, మధ్య జాయింటు, కింది జాయింటు. ఈ మధ్య జాయింట్ ఏదైతే ఉందో ఇది నీ పెయిన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేస్తుంది. ఈ 2 ఫింగర్స్ లోపట కూడా ఉంటుంది. ఇది లెఫ్ట్ లెగ్, ఇదేమో రైట్ లెగ్. సో, లెఫ్ట్ నీ అయితేనేమో లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ నీ పెయిన్ అయితేనేమో రైట్ హ్యాండ్ తీసుకోండి. ఒకవేళ సపోజ్ లెఫ్ట్ నీ పెయిన్ అయితే లెఫ్ట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్ తీసుకున్నట్టయితే ఈ నీ చుట్టూ మనం ప్రెషర్ చేస్తే కొన్ని ప్లేసులలో విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. నార్మల్ ప్రెషర్ చేసినా కూడా ఈ జాయింట్ పెయిన్ ఉంటుంది. ఈ జాయింట్ పెయిన్ ఉండడం ద్వారా మీకు తెలిసిపోతది. ఓహో! ఇక్కడ ఇంత పెయిన్ ఉంది అంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది అని. జస్ట్ ఎక్కడైతే మీకు పెయిన్‌ఫుల్ పాయింట్ దొరుకుతుందో దాన్ని ప్రోబ్ ద్వారా గానీ, లేదా పెన్ను ద్వారా గానీ ఆ పాయింట్‌ని మీరు యాక్టివేట్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం. చేయడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ
ప్రెషర్ చేయడం ద్వారా నీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అక్కడ ఫ్లూయిడ్స్ తగ్గితే ఫ్లూయిడ్స్ క్రియేట్ అవుతాయి, కార్టిలేజ్లో డ్యామేజ్ అయితే కార్టిలేజ్ రిపేర్ అవుతుంది. దాని తర్వాత బోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా సెట్ అవుతుంది. సో ఇది చేయడము, దీంతో పాటు ఎక్కువసేపు మనం ప్రెషర్ చేసుకోలేం కాబట్టి మనం ఏం చేయాలి, ప్లాస్టర్ తీసుకోవాలి. ప్లాస్టర్కి మెంతులు ఈ విధంగా అతికించి ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్స్ మనకు దొరుకుతున్నాయో ఆ పాయింట్స్లో జస్ట్ దీన్ని స్టిక్ చేసి పెట్టేసి ఈ విధంగా ఉంచేయాలి. ఒక రోజంతా ఈ విధంగానే ఉంచాలి. ఎవ్రీ 1 అవర్‌కి 2 అవర్‌కి ఆ యొక్క పెయిన్ఫుల్ పాయింట్స్‌లోకి మనం ఈ విధంగా ప్రెషర్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రెషర్ చేయడం ద్వారా నీ పెయిన్ అన్నది ఇమ్మీడియేట్‌గా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ మధ్యలోనే నీ పెయిన్ వచ్చిన వాళ్ళు చాలా తొందరగా క్యూర్ అవుతారు. చాలా సంవత్సరాల నుంచెల్లి ఉంది. కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఫ్లూయిడ్స్ డ్రై అయిపోయినాయి. అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు చేసుకోవాల్సి ఉంటుంది. ఖర్చు లేనటువంటి పని. ఇవేవైతే సీడ్స్ వాడుతున్నామో ఒకసారి వాడినటువంటి సీడ్స్ మళ్ళొకసారి వాడకూడదు. ఇప్పుడు యూజ్ చేసాము. రేపటి వరకు దీన్ని ప్రెషర్ చేసుకున్నాము. రేపు తీసేసి దీన్ని డస్ట్‌బిన్‌లో పడేయాలి. మళ్ళీ రేపు ట్రీట్మెంట్‌లోకి మళ్ళీ ఫ్రెష్ మెంతులు తీసుకోవాలి. ఈ విధంగా ప్లాస్టర్‌కి అతికించుకొని మళ్ళా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ ప్రెషర్ పాయింట్‌లో కూడా మళ్ళీ మెంతుల్ని అతికించుకొని మనము ఈ విధంగా ప్రెషర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా సులభంగా ఎటువంటి మందులు వాడకుండా